ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. ఏంది బైక్ కనిపిస్తలేదని అనుకుంటున్నారా? ఎస్, బైక్ ఒక దగ్గర పార్క్ చేసేసిన. ప్రజెంట్ మనం ఉప్పల్ నల్ల చెరువు దగ్గర ఉన్నాం. దీనికి సంబంధించి ఈ జూన్ మంత్ అప్డేట్ ఆల్రెడీ ఒక వీడియో చేసిన, చాలామంది చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే మొత్తం ఇట్లా రైడ్ చేసుకుంటూ రౌండ్ తిరిగినాము. ఈ నల్ల చెరువు గురించి డీటెయిల్డ్ వీడియో ఇదే ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చెయ్యండి. సో ఇక్కడికి ఎందుకు వచ్చినా నేనంటే, ఈ మన కొత్త బస్ స్టాండ్, ఈ ఆల్టర్నేట్ బస్ స్టాండ్ని నేను చూస్తూ మీకు చూపించాలనే ఉద్దేశం చొప్పున ఇక్కడ దాకైతే రావడం జరిగింది. డేటు టైము క్లియర్గా చూసేద్దాం. జూన్ 12, 5:59. వండర్ఫుల్ గుడ్ ఈవినింగ్. ఎన్నోసార్లు ఇక్కడ వీడియో తీయాలి అని అనుకొని ఇక్కడ దాకా వస్తున్నా, బట్ ఎప్పుడూ సరిగ్గా కుదురుతలేదు. నైట్ టైం అవుతుంది ఎక్కువ సార్లు, కొన్నిసార్లు ఆఫ్టర్నూన్ టైం అయింది ఎక్కువ సార్లు. అప్పుడు బస్సెస్ కరెక్ట్గా ఉండవు కదా అనే ఉద్దేశంలో తీయలేకపోయినా. ఈరోజు అయితే కుదిరింది దేవుడి దయ వల్ల. చూద్దాం ఏం బస్సులు ఆగుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, జనాలు ఇక్కడ ఎలా ఉన్నారు, వాటర్ ఫెసిలిటీ ఏదైనా ఉందా లేదా, కూర్చోవడానికి ఉందా, అండ్ వాష్రూమ్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా అనేది క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఇదిగోండి యాదగిరిగుట్టకి వెళ్తుంది ఈ బస్సు. బ్యాగ్ తీసుకుంటున్నారు, ఇట్లా టర్న్ కొట్టేస్తారు, వెళ్ళిపోతారు. ఇక్కడ ఒక బస్సు ఆగింది, తొర్రూరుకు సంబంధించింది, పల్లె వెలుగు. ఇలా క్లియర్గా అలా వాక్ చేస్తూ చూద్దాం. అండ్ ఈ బస్సు కూడా ఇట్లా బ్యాక్ వెళ్తుంది. ఈ బ్యాక్ వెళ్తున్న క్రమంలో మనం ఈ గ్యాప్లో వెళ్దాం. రకరకాలుగా జనాలు నిలబడ్డారు అన్నమాట. అందరూ ఈ షెల్టర్ లోపలనే నిలబడలేదు. ఈ బ్రో ఖాళీ పేపర్ ఇక్కడనే వేసేసిండు. వాష్రూమ్ల గురించి కూడా మాట్లాడాలి. నేను ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, చెప్తా దాని గురించి కూడా. ఇక్కడ కూడా ఒక బస్సు ఆగింది, సూపర్ లగ్జరీ. మొత్తం ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆటో వాళ్ళకైతే మస్తు గిరాకీ అవుతుంది. ఉప్పల్ ఎక్స్ రోడ్ బంద్ అయినప్పటి నుండి నేను అబ్జర్వ్ చేసిన అది లిటరల్గా. ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి ఉప్పల్కి వచ్చి రావడం కోసము అక్కడ కూడా లాంగ్లో కూడా చూడవచ్చు, మొత్తం చాలా ఆటోలు ఉన్నాయి ఆ బస్సెస్ వెనుక. అండ్ ఇది ఉప్పల్ ఎక్స్ రోడ్ అని బస్సు ఉంది కదా, ఇది ఇక్కడికే వస్తాయి అనమాట. ఉప్పల్ ఎక్స్ రోడ్ దాకా వెళ్ళవు, బట్ ఉప్పల్ ఎక్స్ రోడ్ అని పెట్టుంటాయి. ఇక్కడనే ఇక్కడ టర్న్ తీసుకొని ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచే చాలా బస్సెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ రకంగా షాపులు అయితే ఇక్కడ పెట్టుకున్నారు, డబ్బాలు పెట్టేసి. చాలా షాపులు ఉన్నాయి, మొత్తం ఈ ప్యాకెట్లే కనబడుతున్నాయి. అండ్ చాలామంది తెలిసిందే ఉప్పల్ ఉన్న వారికి, ఇది DCM స్టాండ్. ఇది మొత్తం DCMలు ఉంటాయి ఇక్కడ అన్నీ. అండ్ ఇక్కడ ప్రజెంట్ అయితే హన్మకొండ బస్సు ఆగి ఉంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికులకు గమనిక. ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద రోడ్డు నిర్మాణ పనుల దృష్ట్యా హన్మకొండ నుండి హైదరాబాద్ నుండి హన్మకొండ వెళ్ళు బస్సుల రూట్ ఈ క్రింది విధంగా మార్చబడింది. హన్మకొండ నుండి హైదరాబాద్ MGBS వెళ్ళే మార్గం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు. హన్మకొండ నుండి బయలుదేరి గట్కేసర్, చెంగిచెర్ల క్రాస్, నల్ల చెరువు, ఉప్పల్ బాగాయత్, నాగోల్, బాగాయత్లో నుంచి వెళ్తాయని ఇక్కడ క్లియర్గా రాసి ఉంచినారు. ఇక్కడ కూడా ఇదంతా. అండ్ ఇటు సైడ్ చూడండి, హైదరాబాద్ MGBS నుండి హన్మకొండ వెళ్ళు మార్గము. బస్సులు MGBS నుండి బయలుదేరి చేనెంబర్, ఉప్పల్ ఎక్స్ రోడ్, పిస్తా హౌస్, చిల్కా నగర్, నల్ల చెరువు మీదుగా హన్మకొండకు నడపబడతాయి. ఇదిగోండి మైకులు కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. మైక్ ఇదిగోండి, మైక్ ఇది. ఇలా ఇక్కడ రేకుల షెడ్ ఏర్పాటు చేసినారు. మొత్తం ఇట్లా 8 స్టాండ్స్, అంటే 8 ప్లాట్ఫామ్స్ అనుకోవచ్చు మనం. ఇది ఫస్ట్ దగ్గర హన్మకొండ వైపు రాజధాని బస్సులు ఆగుతాయంట హన్మకొండ, బట్ ఇది డిలెక్స్ బస్ ఆగిందా ఇక్కడ. ఓకే, ఇది డిలెక్స్ సర్వీసు. అండ్ సెకండ్ ప్లాట్ఫామ్ దగ్గర ఏం బస్సులు ఆగుతాయి అని కూడా రాసి ఉంది. హన్మకొండ వైపు సూపర్ డిలెక్స్. అండ్ థర్డ్ దగ్గర ఏమని రాసి ఉంది, హన్మకొండ డిలెక్స్. ఫోర్త్ దగ్గర ఏం రాసి ఉంది, హన్మకొండ ఎక్స్ప్రెస్. ఫిఫ్త్ దగ్గర యాదగిరిగుట్ట, 6th కూడా యాదగిరిగుట్ట వైపు, 7th తొర్రూరు, 8 కూడా ఏంటిది తొర్రూరు వైపే. చాలా జూమ్ చేసిన, కొంచెం పిక్సెల్ అవుట్ అయి ఉండొచ్చు. ఇలా అయితే లోపల బెంచెస్ అయితే ఏర్పాటు చేసినారు కూర్చోవడం కొరకు. ఇదిగోండి ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేసినారు. కొన్ని ఫ్యాన్లు తిరుగుతున్నాయి, కొన్ని ఫ్యాన్లు అయితే తిరగట్లేదు. అండ్ కుండలలో కూడా నీళ్ళు పెట్టినారు. ఇక్కడ అనౌన్స్మెంట్ చేయడానికి స్టాఫ్ కూడా ఉన్నారు.
అండ్ మోత్కూర్. ఆరు నెంబర్ యాదగిరిగుట్ట వైపు, ఇది 7వ నెంబర్ తొర్రూరు వైపు, 8వ నెంబర్ ఇది కూడా తొర్రూరు వైపు. ఇక్కడ ప్రధాన సమస్య గురించి మాట్లాడతా. వీడియో షూట్ చేస్తే బాగుండదని ఇందాక షూట్ చేయలేదు, ఎందుకంటే గలీజ్ అనిపించింది నాకే. అదేందో చెప్తా ఇప్పుడు. ఇదిగోండి, ఇట్లా 2 వీలర్స్ పార్క్ చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు బస్సుకి ఎక్కియడానికి వస్తారు కదా చాలామందిని, వాళ్ళు లేదా స్టాఫ్ వాళ్ళు కూడా ఇక్కడైతే పార్క్ చేసుకుంటున్నారు. ప్రధాన సమస్య అన్న కదా, అక్కడ ఒక అన్న టాయిలెట్ చేస్తుండు, అందుకే లాంగ్ నుంచి తీస్తున్నా. చాలామంది ఈవెన్ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు కూడా ఉప్పల్ చెరువుని టాయిలెట్ తోటి నింపుతారు. ఇక్కడ మొబైల్ టాయిలెట్ ఏర్పాటు చేసినారు. గతంలో నేను ఒక 4-5 డేస్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ ఉండే మొబైల్ టాయిలెట్, ఇది ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసినారు. ఇంత దూరం వచ్చి ఎవరు కూడా పోవడము లేదు. మన దగ్గర సివిక్ సెన్స్ ఆ రేంజ్లో ఉంటుంది. స్టార్టింగే చూపిద్దాం అనుకున్నా కానీ వద్దులే, కంటెంట్ మంచిది స్టార్టింగ్తో స్టార్ట్ చేయాలని. ఇది బతుకమ్మలు వేస్తారు కదా, అప్పుడు వాడుతుంటారు ఇది ఉప్పల్లో. ఇక్కడ నుంచి చూడండి బస్సుని, బస్ స్టాండ్ని. దొంగలు ఉంటారు జాగ్రత్త అని కూడా బోర్డు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇంకొంచెం స్ట్రిక్ట్గా తీసుకొని ఒక 2 పెట్టి ఓన్లీ ఈ పబ్లిక్ టాయిలెట్సే వాడేలాగా పెడితే బాగుండు. మనోళ్ళు మొత్తం పోతూనే ఉన్నారు. ఇదిగోండి, ఈ రకంగా కార్లు ఇట్లా ఆపితే పోలీస్ వాళ్ళు వచ్చి ఫోటోలు కూడా తీస్తున్నారు. అలా ఆపడానికి వీలు లేదు, అంటే క్యాబ్ వాళ్ళు కావచ్చు మేబీ, ఈ మధ్యలో పెట్టడానికి వీలు లేదని వాళ్ళ పోలీస్ వాళ్ళు అయితే చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ సైడ్ క్యాబ్స్ అయితే ఆగున్నాయి. ఇది మన హైదరాబాద్లో ఉప్పల్ నల్ల చెరువు పక్కనే కొత్తగా ఏర్పాటు చేసిన టెంపరీ బస్ స్టాండ్కి సంబంధించిన డీటెయిల్స్. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా నన్ను అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసింది నేను చెప్తాను, నాకు తెలియంది ర్యాండమ్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్, మన ఛానల్ని చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆన్సర్ చేసే ప్రయత్నము చేస్తారు. ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర మనకి క్యాబులు ఆగేటివి కదా, ఆ మున్సిపల్ గ్రౌండ్ పక్క గల్లీలో. ఇప్పుడు ఇక్కడనే క్యాబులు ఆగుతున్నాయి. జనగాం 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 అంటున్నారు. చూపియొద్దు అనుకున్నా, బట్ నిజం చెప్తే కొంతమంది నమ్మరు కాబట్టి చూపియాల్సి వస్తుంది. చూడండి, మొత్తం టాయిలెట్ అంతా ఈయన చేస్తున్నారు. ఇక్కడ అట్లా ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి వచ్చే ఆటోలు ఆగుతున్నాయి. చిన్న షెల్టర్ లాంటిది పెట్టినారు. ఇక్కడ మన డిస్టిక్ బస్సులు కాకుండా సిటీ బస్సులు ఇక్కడనే ఆపుతున్నాయి ఉప్పల్లో. ఇటు నుంచి ఇలా బస్సులు లెఫ్ట్ తీసుకొని జనగాం, హన్మకొండ, వరంగల్ వైపు వెళ్ళిపోతున్నాయి. ఇదిగోండి, అక్కడ బస్సెస్ ఆగుతున్నాయి. అక్కడ నుంచి ఇట్లా టర్న్ తీసుకొని ఇందులోపడికి యూ టర్న్ తీసుకొని ఇక్కడికి వచ్చేస్తాయి. ఉప్పల్ ఎక్స్ రోడ్ వరకు ఉన్న బస్సులే. మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళే బస్సులు అలా స్ట్రైట్ వెళ్ళిపోయి లెఫ్ట్ ఉప్పల్ బగాయత్లోనికి వెళ్తాయి. ఇదిగోండి, డిలెక్స్ బస్సు టర్న్ తీసుకుంటుంది బస్ స్టాండ్ లోపల రావడానికి. ఇందాక చెప్పినా సిటీ బస్సులు ఇక్కడ ఆగుతున్నాయని. ఇదిగోండి, సిటీ బస్సులు ఇక్కడ ఆగుతున్నాయి. అక్కడ సైడ్ అడావుడు చూడండి, మొత్తం ఆటోస్. ఇది మన కొత్త బస్ స్టాండ్ ఉప్పల్లో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.